Go to 16th question. Muhammad bin Tughlaq shifted the capital from Delhi to ఢిల్లీ నుంచి తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి ఎక్కడికి మార్చినాడు? లాహోర్, ఆగ్రా, దౌలతాబాద్ అండ్ గుల్బర్గా. సరి అయిన సమాధానం దౌలతాబాద్ దేవగిరి. సో అతను ఎందుకు ఇట్లా చేసినాడంటే దక్షిణ భారతాన్ని కూడా సమర్థవంతంగా పాలించవచ్చునని, మంగోళ్ళ దాడుల నుండి రక్షణ ఉంటుందని భావించి రాజధానిని మధ్య భారతమైన దౌలతాబాద్కి మార్చడం జరిగింది. మధ్య భారతమైన దౌలతాబాద్కు మార్చడం జరిగింది. ఎక్కడికి? దౌలతాబాద్. ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చిన వాళ్ళు ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఆగ్రాకి సంబంధించి సికిందర్ లోడీ అభివృద్ధి చేయడం జరిగింది. ఆగ్రాను ఎవరు అభివృద్ధి చేసినారు? సికిందర్ లోడీ అభివృద్ధి చేయడం జరిగింది. సో లాహోర్ మొదటి సుల్తాన్ల కాలంలో ముఖ్య కేంద్రంగా ఉండేది. కానీ తుగ్లక్ మాత్రమే దౌలతాబాద్కి మార్చడము జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17th question. Muhammad bin Tughlaq token currency was made. మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన టోకెన్ కరెన్సీ నాణాలు దేనితో తయారు చేయబడ్డాయి? ఫస్ట్ ఆప్షన్ ఐరన్ అండ్ టిన్, సెకండ్ సిల్వర్, థర్డ్ కాపర్ అండ్ బ్రాస్, ఫోర్త్ వన్ గోల్డ్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కాపర్ అండ్ బ్రాస్, రాగి మరియు ఇత్తడితోటి తయారు చేయడం జరిగింది. సో అప్పుడు వెండి కొరత ఏర్పడడం జరిగింది కాబట్టి సో వెండి నాణాలకు బదులుగా రాగి మరియు ఇత్తడి నాణాలను ప్రవేశపెట్టడము జరిగింది. సో అప్పుడు ఇనుము మరియు టిన్ అనేది నాణాలు చేయలేదు. వెండి కొరత వల్లనే ఇక్కడ నాణాలు తయారు చేసింది కాబట్టి వెండిని మళ్ళీ ఉపయోగించడం అనేది ఉండదు. గోల్డ్ అనేది వెండి కంటే ఇంకా విలువైనది కాబట్టి దీన్ని కూడా ఉపయోగించలేదు. కాపర్ అండ్ బ్రాస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమ్ టు 18th question. Which తుగ్లక్ రూలర్ built canals and new towns? ఏ తుగ్లక్ రూలర్ ఎవరు కెనాల్స్ అండ్ న్యూ టౌన్స్ని రూపొందించినారు? ఏ తుగ్లక్ పాలకుడు కాలువలు మరియు కొత్త పట్టణాలను నిర్మించినాడు? మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, గియాసుద్దీన్ తుగ్లక్, నసీరుద్దీన్ మొహమ్మద్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఆన్సర్, ఫిరోజ్ షా తుగ్లక్ ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టిండు. వ్యవసాయం కోసం అనేక కాలువలు తవ్వించిండు. అదేవిధంగా హిసార్, ఫిరోజాబాద్ వంటి కొత్త పట్టణాలను నిర్మించడం జరిగింది. ఇక మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి కనుక తీసుకున్నట్టయితే ఇతను యుద్ధాలు మరియు వివిధ రకాల ప్రయోగాలు, యుద్ధ తంత్రాలను చేయడం లోపలనే చాలా బిజీగా ఉండడం జరిగింది. సో నసీరుద్దీన్ మొహమ్మద్ ఈ వంశంలో చివరి మరియు బలహీనమైన పాలకుడు అనేటి విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ చదువుతున్నప్పుడు మిగతా అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. 19th question. ఫిరోజ్ షా తుగ్లక్ ఏం ఎస్టాబ్లిష్ చేసినాడు? హాస్పిటల్స్ అండ్ రెస్ట్ హౌసెస్, ఇరిగేషన్ కెనాల్స్, మదరసాస్, ఆల్ ద ఎబోవ్. ఫిరోజ్ షా తుగ్లక్ వేటిని స్థాపించాడు? కరెక్ట్ ఆన్సర్ ఆల్, పైవన్నీ. ఆసుపత్రులు, కాల్వలు, మదరసాలు అన్నింటినీ అతను స్థాపించడం జరిగింది. సో ఇతను దేవాలయాలను కూల్చిన పాలకుడు అనే పేరు ఉన్నప్పటికీ ఫిరోజ్ షా తుగ్లక్ దేవాలయాలను కూల్చిన పాలకుడు అనే పేరు కూడా ఇతనికి ఉన్నది. ముస్లిం ప్రజల కోసము ఉచిత ఆసుపత్రులను దార్ ఉల్ షిఫా అనేవాళ్ళు. అదేవిధంగా విశ్రాంతి గృహాలను, రెస్ట్ హౌసెస్ని నిర్మించినాడు. విద్యాసంస్థలను కూడా భారీగా నిర్మించినాడు. నెక్స్ట్ కమ్ టు 20 question. Who invaded Delhi in 1398 and looted it? సో ఏది 20 question ఏంది? Who invaded Delhi in
1398 అండ్ లూటెడ్. సో 1398లో ఢిల్లీపై దాడి చేసి దోచుకున్నది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ బై బాబర్, చెంగిజ్ ఖాన్, తైమూర్, షేర్షా. కరెక్ట్ ఆన్సర్ తైమూర్. తైమూర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మధ్య ఆసియాకు చెందిన క్రూర పాలకుడైన తైమూర్ 1398లో ఢిల్లీపై దాడి చేసి ఆ నగరాన్ని పూర్తిగా నాశనం చేసి అపార సంపదను దోసుకు వెళ్ళడం జరిగింది. 1398లో ఇది జరగడం జరిగింది. ఇక బాబర్ ఏమో 1526లో వచ్చినాడు. బాబర్ ఎప్పుడు వచ్చినాడు? 1526లో రావడము జరిగింది. చెంగిజ్ ఖాన్ ఢిల్లీ లోపలికి ఎప్పుడు కూడా రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు షేర్షా 1540 ప్రాంతంలో ఢిల్లీని పరిపాలించడం జరిగింది. ఓకేనా?